మాన్యశ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి కథలు గాథలు 13వ భాగం 18/5/23 దుబాషీ లంగరు పాపయ్య గారు వాటి గురించి చెప్తున్నారు. ఇంగ్లీషు వాళ్ళు ఈ దేశానికి వర్తకం చేసుకోవటానికి వచ్చేటప్పటికి ఈ దేశం మొఘలాయి చక్రవర్తి పాలనలో ఉంటున్నందువల్ల ఇక్కడ పార్సీ భాష రాజ్య భాషగా ఉంటుంది, అఫీషియల్ లాంగ్వేజ్ అంటారు. దేశ భాషలలో హిందుస్థానీయే ఎక్కువ వ్యాప్తిలో ఉంది. విద్యాధికులైన హిందువులకు సంస్కృతం పార్సీ కూడా వచ్చాయి. మహమ్మదీయులకు పార్సీ అరబ్బీ భాషలు మాత్రమే వచ్చాయి. ఇంగ్లీషు వర్తకులకు దేశ భాషలు రానందువల్ల చాలా చిక్కుగా ఉంది. వాళ్ళు వచ్చి రాని హిందుస్థానీ పార్సీ మాటలతో తమ వ్యవహారాలు జరిపేవారు. తర్వాత క్రమక్రమంగా కాస్త ఇంగ్లీషు నేర్చుకున్న దేశీయులను చేరదీసి వారి ద్వారా తమ పనులు జరిపించుకునేవారు. ఇంగ్లీషు వాళ్ళు మన దేశ రాజులను నవాబులను ఆశ్రయించి వర్తక వ్యాపారాలు జరుపుకుంటూ మెల్లగా వారి అంతఃకలహాలలో ప్రవేశించి రాజ్యతంత్రం రాజ్య ఆక్రమణ చేయటం మొదలుపెట్టారు. క్రమక్రమంగా దేశంలో తమ ప్రభుత్వాన్ని స్థాపించి అయినా చాలా కాలం దాకా తాము బహిరంగంగా ప్రభువులమని ప్రకటించుకోవాలి. మొఘలాయి చక్రవర్తి దివానుడుగా వ్యవహరించేవాడు ఇంగ్లీష్ వాడు. తమ ఇంగ్లీషు భాషను కానీ విద్యను కానీ వ్యాపింపజేయటానికి కూడా ఎక్కడ అప్పటికి ప్రయత్నం చేయాలి. భారతదేశ ప్రజలను విజ్ఞానాభివృద్ధి కలిగించటం కూడా కంపెనీ ప్రభుత్వం వారి విధాయకమని ఇంగ్లండ్లోని పార్లమెంట్ సభ వారు 1813లో తీర్మానించి సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు చేయమని శాసించారు. అయినా కంపెనీ వారు ఈ దేశంలో వెంటనే ఇంగ్లీషు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ దేశంలో సంస్కృత విజ్ఞాన సాహిత్యాలను వ్యాపింప చెయ్యాలా, పాశ్చాత్య శాస్త్ర విజ్ఞాన సాహిత్యాలు వ్యాపించేయాలా అనే శుష్కవాదంలో చాలా కాలం గడిచిపోయింది. ఆఖరికి 1835లో అంటే దాదాపుగా 22 ఏళ్ల తరువాత విలియం బెంటింక్ గారు దేశానికి గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో మెకాలే మహాశయుని ధర్మమాని ఈ దేశంలో పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానం సాహిత్యం ఇంగ్లీషు విద్యా విధానం స్థాపించటానికి నిర్ణయించారు. అయినా కంపెనీ సర్కారు వారు తర్వాత కొంతకాలానికి కానీ ఇంగ్లీషు నేర్పే పాఠశాలలు పెట్టాల. ఈలోగా ఇంగ్లీషు నేర్చుకున్నందువల్ల కంపెనీ వారి దానిలో ఉద్యోగాలు దొరుకుతాయనే ఆశతో దేశీయులు అంటే భారతదేశీయులు ఇంగ్లీషు విద్య కోసం పరితపించి కొందరు స్వయం కృషి వల్ల కొద్దిపాటి ఇంగ్లీషు నేర్చుకొని దొరలను ఆశ్రయించి ఉద్యోగాలు సంపాదించారు. ఇంగ్లీషు భాష ద్వారా విద్యా బోధన ద్వారా క్రైస్తవ మతం ప్రచారం చెయ్యటానికి మిషనరీలు కొన్ని పాఠశాలలు స్థాపించారు. అయినా చాలా కాలం వరకు ఈ దేశ ప్రజలలో ఇంగ్లీషు వ్యాపించల. దుబాషీలు దివానులు ద్విభాషీలు అది మారితే దుబాషీ అయిపోయిన తర్వాత ఈ దేశంలో 2 భాషలు మాట్లాడేవాళ్ళని ద్విభాషి, వాడే దుబాషి. ఈ దేశంలో కంపెనీ ప్రభుత్వం అమలు జరుగుతున్న ప్రాంతాలలో కూడా 1834 వరకు అన్ని వ్యవహారాలు పార్సీ భాషలోనే జరిగాయి. కంపెనీ వారు దేశీయ రాజులతో నవాబులతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు రాయబారాలు రాజ్యతంత్రాలు పార్సీ భాషలోనే జరిగాయి. కంపెనీ వారి రాజకీయ శాఖలో కచేరీ వ్యవహారాల్లో పార్సీ భాషలోనే అమలు చేసే వల్ల వాళ్ళకి సహాయం చెయ్యటానికి పార్సీ భాషలో మంచి ప్రావీణ్యం కలిగి కొంచెం ఇంగ్లీషు కూడా తెలిసిన దేశీయులు కావాల్సి వచ్చారు వారు. అందువల్ల కంపెనీ వారు తమ వర్తక వ్యాపారాలలో దేశీయులను ఏజెంట్లు ప్రతినిధులుగా నియమించినట్లే
రామ తమ రాజకీయ వ్యవహారాలలో కూడా నెల జీతాలిచ్చి దేశీయ మున్షీలను గుమాస్తాలుగా దుబాషులుగా దివానులను నియమిస్తూ వచ్చారు. 1834లో విలియం బెంటింగ్ ముందుగా కంపెనీ ప్రభుత్వం వారి రాజకీయ శాఖలలో, తర్వాత తక్కిన శాఖలలో, కచేరీలలో పార్సీ భాష తీసేసి ఇంగ్లీష్నే రాజభాష చేశారు. అయినా ఒక్కసారిగా పాత పద్ధతులు మారల. అప్పుడు కూడా పాఠశాలలో చదివి పరీక్షలో తేలిన వాళ్ళకి, అంటే పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పద్ధతి లేదు. ఈ మార్పు 1844లో, అంటే 10 ఏళ్ల తర్వాత. దుబాషి అనేది 2 భాషలు నేర్చిన వాడు అనే అర్థం గల ద్విభాషి, అధిభాషి అనే మాటకు రూపాంతరం. ఈ దుబాషీలు నేటి ప్రైవేట్ సెక్రటరీల వంటివి. వీళ్ళు కంపెనీ ఉద్యోగులైన దొరల ఆంతరంగికులై, కార్యదర్శకులై వాళ్ళు జరిగించే అన్ని రాజకీయ వ్యవహారాలలో వాళ్ళకి ప్రతినిధులుగా ఉండి పనిచేసేవారు. తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు గల దుబాషీలు చాలా పలుకుబడి, ఆదాయం కూడా ఉంది. సాధారణంగా వాళ్ళకి నెలకు 60 రూపాయలు జీతం ఉండిన ఆ కాలంలో ఈ కంపెనీ దొరలకు బహుమతులు, లంచాలు మామూళ్ళు ఉన్నట్టే వీళ్ళకు కూడా ధన సంపాదనకు చాలా మార్గాలు. ఈ దుబాషీల అధికార గౌరవాలు, ధన సంపాదన అవకాశాలు వాళ్ళ ఏలికలైన దొరల హోదాలను బట్టి ఉంటూ ఉండేది. క్లైవ్ దొర దుబాషి భారతదేశంలో ఆంగ్ల రాజ్య స్థాపనకు దారి తీసిన వాడని ప్రఖ్యాతి చెందిన రాబర్ట్ క్లైవ్ దగ్గర రామ్చంద్ అనే దుబాషి ఉండేవాడు. ఈయనను దివాన్ రామ్చంద్ అనేవాడు. ఇతడు క్లైవ్ దొరకు ఆంతరంగికుడై అతడు జరిగించిన రాజ్యతంత్ర వ్యవహారాలన్నిటిలో పాల్గొని గొప్ప వ్యవహారవేత్త అనిపించు. ఆ కాలంలో కలకత్తాలోని కంపెనీ ప్రభుత్వం ముర్షిదాబాదును రాజధానిగా, బీహార్, ఒరిస్సా, వంగ రాష్ట్రాలను పరిపాలించే నవాబు గారి అధికారానికి లోబడి కాలక్షేపం చేసేవారు. ఈ నవాబు గారు పేరుకు మొగలాయి చక్రవర్తి సుబేదారుడు, అంటే రాజప్రతి. కానీ నిజానికి ఆయన సర్వ అధికారాలు గల స్వతంత్ర ప్రభువుగానే ఉండేవారు. సుబేదారైన ఆలీవర్దీ ఖాన్ చనిపోగా ఆయన పెంపుడు కొడుకు సురాజుద్దౌలా అనే యువకుడు 1756లోనే నవాబయ్యారు. కొత్త నవాబు గారి అనుజ్ఞ లేకుండా కంపెనీ వారు కలకత్తాలో కోట కట్టినందువల్ల వారు ఆయన విరోధులతో కుట్రలు చేస్తూ కొందరికి ఆశ్రయం కూడా ఇచ్చినందువల్ల ఆయన కోపం వచ్చి వాళ్ళని దండించటానికి పూనుకు. కాసిం బజారును, కలకత్తా కోటను నవాబు గారు పట్టుకొనేటప్పటికి కంపెనీ వాళ్ళు దీనులై కాళ్ళ బేరానికి వచ్చి, అప్పుడు కలకత్తాకు సేనాధిపతిగా ఉన్న క్లైవ్ నవాబుతో రాజీ రాయబారాలు నడిపిస్తూ లోపల కుట్రలు చేయటం మొదలుపెట్టి కలకత్తాలోని వర్తకుడైన ఉమాచందుకు అమితమైన ధనాశ కల్పించి ముర్షిదాబాదులో నవాబు గారి ఆంతరంగికుడుగా ఉన్న జగత్సేఠ్ అనే కోటీశ్వరుడితో కుట్ర చేసి నవాబు గారి మంత్రులకు, సేనాపతులకు మనస్సులు విరిగేటట్లుగా విరిచి తెరగదీశారు. నవాబు గారి బంధువుడు, ముఖ్య సేనాధిపతి అయిన మీర్ జాఫర్కు ముర్షిదాబాద్ సింహాసనం మీద ఆపేక్ష కలిగించి క్లైవ్ పన్నిన కుటిల రాజ్యతంత్రం ఫలించి అప్పుడు 1757 ప్లాసీ యుద్ధంలో మీర్ జాఫర్ స్వామి ద్రోహం చెయ్యగా నవాబు ఓడిపోయాడు. మీర్ జాఫరే నవాబు గారిని రహస్యంగా చంపాడు, వధించాడు, వాడే చంపాడు. అప్పుడు మీర్ జాఫర్ నవాబై
కంపెనీ వారి చేతుల్లో కీలు బొమ్మై. అందువల్ల కంపెనీ వాళ్ళకి వంగ రాష్ట్రంలో చాలా పలుకుబడి కలిగి అమితమైన లాభాలు పొందటానికి వీలై. ఈ సందర్భంగా క్లైవ్ మీర్ జాఫర్ వల్ల లెక్కలేనంత డబ్బు పుచ్చుకొని కోటీశ్వరుడయ్యారు. కంపెనీలోని ఇతర దొరలు కూడా చాలా లాభాలు పొంది పైన వచ్చిన కుట్ర వల్ల తన మనోరథం సిద్ధించిన క్లైవ్ లిఖితపూర్వకంగా ఉమచందుకు చేసిన వాగ్దానాలు చెల్లించల. పైగా అతని పేరు తాను వ్రాసి ఇచ్చిన పత్రం నిజమైంది కాదని, అతనికి ఏమి ఇవ్వక్కర్లేదని అన్నారు. క్లైవ్ కపట నాటకమాడి తనను మోసగించినందుకు ఉమచందు గుండె పగిలి అతనికి మతిపోయి క్లైవ్ చేసిన అన్యాయాలను గురించి తర్వాత పార్లమెంటు విచారించారు. కానీ పార్లమెంటు వాడు ఏం చెయ్యలేకపోయారు. అలా అన్యాయాలు చేసి అమిత ధనం సంపాదించడం ఆ కాలంలో పరిపాటిగానే ఉంది. ఈయన దీనికి రెఫరెన్స్ చెప్తున్నారు. బ్రిటిష్ ఇండియా చరిత్ర అని ఆయనే దిగవల్లి శివరావు గారు రాసిన 149 నుంచి 165వ పేజీ వరకు ఈ విషయాలన్నీ ఉన్నాయని రెఫరెన్స్ ఇచ్చారు. ఈ ముర్షిదాబాద్ కుట్ర వ్యవహారంలో క్లైవ్ దుబాషి అయిన దివాన్ రామచంద్, కంపెనీ వారి మున్షి అయిన నవకృష్ణదేవు క్లైవ్కు బాగా తోడ్పడు. ఈ సందర్భంలో స్వరాజ్ ఉద్దౌలా అంతఃపురంలోని ఖజానాలో ఉండిన 6 కోట్ల రూపాయలు క్లైవ్కు కనపరచకుండా దివాన్ రామచందు, మున్షి నవకృష్ణదేవ్, మీర్ జాఫర్ కలిసి హరించినట్టు ప్రతీతిగా ఉందని కొందరు ఇంగ్లీష్ చరిత్రకారులు రాశారు. ఇది నిజమైనా కాకపోయినా కంపెనీ వారి తరఫున పనిచేసిన సందర్భాలు వీళ్ళు కొంత ధనం సంపాదించుకొని భాగ్యవంతులైనారు అన్నమాట నిజం. రామచందుకు అప్పటికి నెలకి 60 రూపాయలే చేతి, నవకృష్ణదేవుడికి కూడా నెలకు 60 లోపల. ప్లాసీ యుద్ధం అయిన 10 ఏళ్లకు రామచంద్రు చనిపోయే నాటికి ఆయన దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నట్టు తేలి. అలాగే నవకృష్ణదేవు తన తల్లి శ్రాద్ధం కర్మ ఒక్కదానికే 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగినంత డబ్బు సంపాదించినట్లుగా తెలిపి. మున్షి నవకృష్ణదేవ్ మౌలిక కాయస్థ దేవశాఖ బ్రాహ్మణుడు. తండ్రి గారి పేరు రామచరణ్ దేవ్. వీరి అసలు కాపురం ముర్షిదాబాద్. రామచరణ దేవ్ పూర్వం మొఘలాయి ప్రభుత్వంలో మహబత్ జంగ్ దగ్గర ఉద్యోగం చేసి తర్వాత కటక్లో దివాన్ పనిచేసి వీరు కలకత్తా ఫోర్ట్ విలియం కోట దగ్గర గోవిందపురంలో ఉండేవారు. నవకృష్ణదేవు గారు పార్సీ భాషలో మంచి పాండిత్యం సంపాది కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకోవటం 1750లో కలకత్తాలో ఒక కంపెనీ ఉద్యోగిగా ఉన్న వారన్ హేస్టింగ్స్ ఈయనను తనకు మున్షిగా ఏర్పాటు చేసి తర్వాత 6 ఏళ్లలో ఆయన తెలివితేటల వల్ల కంపెనీ వాళ్ళకి మున్షి అయి వారి వ్యవహారాలను చాలా సమర్థతతో నిర్వహిస్తూ ఉన్నందువల్ల స్వరాజ్ ఉద్దౌలాతో క్లైవ్ జరిపిన రాయబారాలను ఆయనకు పదభ్రష్టుని చేయటంలో జరిగిన కుట్రలలో క్లైవ్ నవకృష్ణ గారిని బాగా ఉపయోగించుగా ఇతడు తన కర్తవ్యాన్ని అతి సమర్థతతో నిర్వహించి కంపెనీ వారి కృతజ్ఞతకు పాత్ర. 1765లో కలకత్తా గవర్నర్ అయిన క్లైవ్ ద్వారా మొఘలాయి సామ్రాజ్యాధీశుడైన షా ఆలం చక్రవర్తి అలహాబాదులో దర్శించి ఆయన వల్ల 1765లో కంపెనీ వాళ్ళకు బీహార్, ఒరిస్సా, వంగ రాష్ట్రాలకు దివాన్గిరిని సంపాదించిన సందర్భంలో క్లైవ్తో మున్షిగా వెళ్ళిన నవకృష్ణదేవ్ చాలా చాకచక్యంగా పనిచేశారు. చక్రవర్తి గారు క్లైవ్ వలలో పడినందువల్ల వంగ రాష్ట్రం, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో
శిస్తులు వసూలు చేసి అమిత లాభం పొందే అధికారం కంపెనీ వాళ్ళకి దక్కి నవకృష్ణదేవి గారి తెలివితేటలకు సంతోషించి క్లైవ్ ఆయనకు 1766లో చక్రవర్తి గారి చేత మహారాజా అనే బిరుదు రాజలాంఛనాలు ఇప్పించారు. 1772లో వారన్ హేస్టింగ్స్ కలకత్తా గవర్నర్ అయిన తరువాత నవకృష్ణదేవి గారికి ఇంకా గొప్ప హోదాలు దొరికాయి. అతడు కంపెనీ వాళ్ళ ఉద్యోగంలో మున్షీ దఫ్తార్ అంటే పారసీక కార్యదర్శి, ఆజ్జీ బేగీ దఫ్తార్ అంటే అజ్జీలు చిత్తగించే కచేరీ, కుల వివాదాలు పరిష్కరించే న్యాయస్థానం, కంపెనీ వారి ఖజానా కొట్టు అధికారం, మాల్ అదాలత్, 24 పరగణాలలో శిస్తు వసూలు చేసే కలెక్టర్ హోదా, తహసీల్ దఫ్తార్ మొదలైన గొప్ప ఉద్యోగాలు చేసి బాగా డబ్బు వెనకేసుకుంది. ఈయన కంపెనీ వాళ్ళకి చేసిన సేవకు బహుమానంగా వారన్ హేస్టింగ్స్ ఈయనకి 1778లో కలకత్తా దగ్గర చుట్టూనాటి తాలూకా దారి గ్రామాన్ని జాగీరుగా ఇచ్చేశారు. నవకృష్ణదేవ్ గారు కలకత్తాలో ప్రసిద్ధి వహించిన సభా బజార్ జమీందారీ వంశానికి మూల పురుషుడై మహాధనవంతుడని, గొప్ప దాత అని, పండిత పోషకుడని ప్రఖ్యాతి చెంది 1797లో చనిపోయారు. లంగర్ పాపయ్య ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వచ్చారో అవధానం పాపయ్య గారు, ఇంటి పేరు అవధానం, మెడ్రాసులో ప్రఖ్యాతి పొందిన దుబాష్ 1789 నుంచి 1909 వరకు 11-9-20 ఈ 20 ఏళ్ళు ఆయన పేరు మారుమోడు. పాపయ్య గారిది నెల్లూరు జిల్లా. ఆంధ్ర వైదిక బ్రాహ్మణుడు. ఈయన వీధి బడిలో చదివి తెలుగు రాయటం, చదవటం, లెక్కలు నేర్చుకొని కొద్దిగా సంస్కృత జ్ఞానం సంపాదించి ఆ కాలంలో స్వశక్తి వల్ల పైకి వచ్చిన దేశీయులందరిలాగానే పారసీ, హిందుస్థానీ భాషలు, కొంచెం ఇంగ్లీషు నేర్చి చిన్నతనంలో జీవనం నిమిత్తం మెడ్రాస్ చేరారు. అక్కడ తూర్పు ఇండియా వర్తక కంపెనీ వారి కొలువులో పనిచేసే ఉద్యోగులను ఆశ్రయించి ఉమేదువారీ చేసి మెల్లిగా ఒక చిన్న గుమాస్తా పని సంపాది తన తెలివితేటల వల్ల, శక్తి సామర్థ్యాల వల్ల కంపెనీ దొరలను మెప్పించి పైకి వచ్చి పెద్ద హోదా పొంది విశేషమైన ధనం, పరువు, ప్రతిష్టలు సంపాదించి పేరు పొందారు. అవధానం పాపయ్య గారు చాలా కాలం మెడ్రాసులోని కస్టమ్స్ ఆఫీసర్గా, అంటే సముద్ర సుంకాలను వసూలు చేసేటువంటి అధికారి కింద రేవులోకి వచ్చి లంగరు వేసే ఓడల లెక్కలను వ్రాసే యాంకరేజ్ అకౌంటెంట్ ఉద్యోగం చేసినందువల్ల ఆయన లంగర్ పాపయ్య అనేవారు. యాంకర్ అంటే తెలుసుగా లంగర్. కంపెనీ వారు ఈ కొలువులు పెద్ద ఉద్యోగులుగా ఉండి అనేక రాజకార్యాలు చక్కబెట్టి చంద్రపట్నం గవర్నర్ కౌన్సిల్ అనే కార్యాలోచన సంఘంలో సభ్యులుగా ఉండిన జాన్ హిలండ్, ఎడ్వర్డ్ హ్యాలండ్ అనే 2 అన్నదమ్ముల దగ్గర పాపయ్య గారు దుబాషీగా చేరారు. ఈ దొరలు చాలా బలవంతులై 1789-90 మధ్య మెడ్రాసు రాజధాని గవర్నర్గా కూడా పనిచేశారు. పాపయ్య గారు వీరికి నమ్మిన బంటుగా ఉండి ఆంతరంగికుడై నందువల్ల కొన్నాళ్ళు ఆయన ఆడింది ఆట, పాడింది పాటగా సాగి హాలండ్ సోదరుల వల్ల ఎవరికి ఏ పని కావాల్సి వచ్చినా ముందుగా పాపయ్య గారిని ఆశ్రయించాల్సి వచ్చేది. ఆయనకు ఇష్టం లేకపోతే దొరల దర్శనం అయ్యేదే కాదు. తాతాచార్యుడు ఎట్లా ఇది చక్రం తిప్పాడో కృష్ణదేవరాయల కాలంలో పాపయ్య గారు చాలా గొప్ప వ్యవహారవేత్త, రాజ్యతంత్రుడు.
కార్యసాధనలో అంతటి వాడు లేడని పేర్కొంది. మెడ్రాసులోండి దొరలందరికీ అతడు తలలో నాలుకగా ఉండి చాలా పలుకుబడి సంపాది. మెడ్రాసులోని కంపెనీ ప్రభుత్వం వారు ఒక వంక కర్ణాటక నవాబుతో, హైదరాబాద్ నవాబుతో స్నేహం చేస్తూ, ఇంకొక వంక ఫ్రెంచి వారితో, మైసూర్ ప్రభువులైన హైదరాలీ కొడుకు టిప్పు సుల్తాన్తో యుద్ధం చేస్తూ రాజ్యాన్ని ధనాన్ని సంపాదించడం, రాజ్యతంత్రాన్ని ప్రయోగిస్తూ ఉన్న రోజులవి. అందువల్ల ఆ కాలంలో కంపెనీ వారి కొలువులో ఉన్న దొరలందరి బహిరంగంగా రహస్యంగా కూడా చాలా డబ్బు సంపాదించుకోవటానికి అవకాశం కలిగేది. హాలండ్ సోదరులు చేసిన ఉద్యోగాలన్నిటిలో తమకు కలిగిన అవకాశాలు వృధా పోనివ్వకుండా పూర్తిగా ఉపయోగించుకొని అనేక విధాలుగా విశేష ధనాన్ని సంపాదించి, ఇలాంటి పరిస్థితుల్లో హాలండ్ సోదరుల గుండెకాయిగా ఉన్న అవధానం పాపయ్య గారు కూడా ఆ కాలం నాటి దేశీయులందరిలో బలవంతుడై చాలా డబ్బు సంపాదించి పేరు పొందటంలో ఆశ్చర్యమేం లేదు. అవధానం పాపయ్య గారి పేరిట ఇప్పటికీ మెడ్రాసులో వెతేరి అనే పేటలో ఒక వీధి ఉంది. అదే చన్నపట్నం చరిత్రలోని చాలామంది తెలుగులు అయ్యర్లు అని వ్యవహరించినట్లే అయ్య అనే పేరు అయ్యరైపోయింది. పాపయ్య గారిని కూడా పాపయ్యర్ అని ఆ వీధిని అవధానం పాపయ్యర్ వీధి అంటున్నారు. హాలండ్ సోదరుల కథ. 1786 నుండి మెడ్రాసులో గవర్నరుగా ఉండిన సర్ ఆర్చిబాల్డ్ క్యాంప్బెల్ గారికి 1788 చివరి భాగంలో జబ్బు చేసినందువల్ల ఆయన 1789 ఫిబ్రవరి 7 తన పదవికి రాజీనామా ఇచ్చి సీమకు వెళ్ళిపోయాడు, అంటే ఇంగ్లాండ్. అప్పుడు గవర్నర్ కౌన్సిల్ కార్యాలోచన సభలో ఒక సభ్యుడైన జాన్ హాలండ్ తాత్కాలిక గవర్నర్. అయితే అతడు 6 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉండి తర్వాత తాను తొలగి ఆ ఉద్యోగాన్ని గవర్నర్ కౌన్సిల్లో ఇంకొక సభ్యుడు తన సోదరుడు అయిన ఎడ్వర్డ్ జే హాలండ్ గారికి. ఈ హాలండ్ 1789 ఫిబ్రవరి 13 మొదలు ఒక ఏడాది చన్నపట్నానికి గవర్నర్గా పనిచేశారు. హాలండ్ సోదరుడిద్దరు ఆ కాలంలో కంపెనీ కొలువులో ఉండిన చాలామంది దొరలుగా, చాలా లంచగొండులుగా ఉండి స్వలాభం కోసం చాలా అక్రమాలు చేసి వీళ్ళు అవినీతి పరులే కాక అసమర్థులు. అందువల్ల వీళ్ళ హయాములో మెడ్రాస్ ప్రభుత్వం చాలా అధ్వాన్నంగా ఉండేది. కంపెనీ ఉద్యోగులంతా చెలరేగి లంచాలు పుచ్చుకుంటూ అనేక దుర్మార్గాలు చేయటం ప్రారంభం. హిందూ దేశంలో దుష్ట పరిపాలన చేసినందుకు పార్లమెంటులో విచారింపబడిన లార్డ్ వారన్ హేస్టింగ్ తర్వాత మన దేశానికి గవర్నర్ జనరల్గా వచ్చిన కార్న్ వాలిస్ ప్రభు ఇక్కడి కంపెనీ ప్రభుత్వంలోని అక్రమాలను, అన్యాయాలను నివారించి పరిపాలనా విధానాన్ని సంస్కరించడానికి నిశ్చయం. అయితే మెడ్రాస్ ప్రభుత్వం విషయంలో వెంటనే చర్య తీసుకోవటానికి వీలు లేకపోయింది. అందువల్ల 1802 సంవత్సరం వరకు ఇక్కడి ప్రభుత్వం దురాశకు, దుష్పరిపాలన పుట్టినిల్లుగా ఉంటూ అసమర్థమైందిగా ఉంటూ వచ్చి సీమలో ఉన్న కంపెనీ యజమానులైన డైరెక్టర్ మొదటి నుంచే ఇక్కడి ఉద్యోగులకు చాలా తక్కువ జీతాలు ఇస్తూ వాళ్ళు స్వంత వ్యాపారం చేసుకోవడానికి, మామూళ్ళు వసూలు చేసుకోవటానికి అవకాశం ఇచ్చారు. అందువల్ల చాలా అక్రమాలు జరిగాయి. మెడ్రాస్ ప్రభుత్వం అంతా ఈ పద్ధతి మీదనే జరిగేది. ఈ పద్ధతి వల్ల కేవలం కంపెనీ డైరెక్టర్లకు మాత్రమే నష్టం కలిగినట్లయితే పర్వాలా, దీనివల్ల ఇంగ్లీష్ జాతికంతా కూడా పెద్ద నష్టం కలిగి అని కార్న్ వాలిస్
1790 డిసెంబర్ 31 ఇంగ్లండ్కు ఒక ఉత్తరం రాసి మెడ్రాసులో హాలండ్ సోదరుడు హయాం స్వార్థ లాభం కోసం మంచి నేర్పరితనంతో అనుభవంతో కన్నబడిన ఒక పెద్ద వ్యూహంగా ఉంది అని కారన్ వాలిస్ 1789 ఆగస్టు 8 ఉత్తరం రాసి రైజ్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ థామ్సన్ గ్యారెట్ అనేవాడు రాసిన పుస్తకం 174 నుంచి 176 పేజీల్లో రెఫరెన్స్ ఇచ్చారు. హాలండ్ గారి కాలంలో మైసూరు ప్రభువైన టిప్పు సుల్తాన్ ఇంగ్లీషు వారి ఆశ్రితుడైన తిరువాన్కూర్ రాజు మీదికి దండెత్తిరాగా హాలండ్ ఏం చెయ్యలేక చూస్తూ ఊరుకున్నాడు. కారన్ వాలిస్ ప్రభు టిప్పు సుల్తాన్ ఎలాగైనా అణిచెయ్యాలని నిశ్చయించవచ్చు. యుద్ధం అనే నెపం కోసం ఎదురు చూస్తారు. యుద్ధానికి నెపం కోసం టిప్పు తిరువాన్కూర్ మీదికి రాగానే అతనితో యుద్ధం ఆరంభమైనట్లు ఎంచకపోవటం తప్పని తాను లోగడని స్పష్టంగా సూచించిన ఉత్తర్వులను ఉల్లంఘించడంలో చెన్నపట్నం ప్రభుత్వం వారు చాలా తప్పు చేశారని కారన్ వాలిస్ కఠినంగా మందలించి కంపెనీ వారితో తగాదా పెట్టుకోవాలనే ఉద్దేశం టిప్పు సుల్తాన్కి ఎంత మాత్రం లేదు. ఏవైనా వివాదాలుంటే సామరస్యంగా సర్దుబాటు చేసుకోవటానికి సిద్ధంగానే ఉన్నాడని హాలండ్ గారు కారన్ వాలిస్కు రాశారు. టిప్పు సుల్తాన్తో యుద్ధం చేయడం చెన్నపట్నంలోని గవర్నర్ కార్యాలోచన సభకు ఇష్టం లేదు. కారన్ వాలిస్కు చాలా కోపం వచ్చింది. అప్పుడు 1790 ఫిబ్రవరి 20 చెన్నపట్టణానికి అధిపతిగా నియమింపబడి సర్ విలియం మెడోస్ గారిని టిప్పు సుల్తాన్తో యుద్ధం చేయాల్సిందని ఉత్తర్వు జారీ చేస్తూ గవర్నర్ జనరల్ గారు హాలండ్ గారిని పనిలోంచి తీసేసి ఆయన స్థానే మెడోస్ గారినే గవర్నర్గా పనిచేయమని. అంతేకాదు ఈ హాలండ్ సోదరుడు అక్రమాలు చేసినట్టు వీరిపైన వచ్చిన ఫిర్యాదులన్నిటినీ మెడోస్ని విచారించమని ఉత్తర్వులిచ్చారు. ఆర్కాట్ నవాబు అని వ్యవహరింపబడే కర్ణాటక నవాబు గారికి కంపెనీ వారి 1787లో జరిగిన సంధి ప్రకారం నవాబు దేశ రక్షణ కోసం శాంతి భద్రతల నిమిత్తం ఏడాదికి 9 లక్షల వరహాలు, తన రుణాల తీర్మానం కోసం 12 లక్షల వరహాలు కంపెనీకి చెల్లిస్తూ యుద్ధ సమయాల్లో తన ఆదాయంలో 4/5 వంతు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రకారం తాను చాలా మొత్తాలు హాలండ్ గారికి ఇచ్చానని, ఆయన తనకు రసీదు ఇవ్వలేదని, హాలండ్ గారికి తాను దఫాల వారీగా 5 లక్షల వరహాలు ఇచ్చానని నవాబు గారు గోలపెట్టి హాలండ్ గారు కంపెనీ సర్కారు తాను సొమ్ము హరించడమే కాదు ఇంకా చాలా లంచాలు పుచ్చుకొని ఎన్నో అక్రమాలు జరిగినట్టు కూడా ఫిర్యాదులు. ఈ హాలండ్ సోదరుడి దగ్గర దుబాషీగా ఉన్న అవధానం పాపయ్య అన్ని విషయాల్లో వాళ్ళకి సలహాదారుగా మద్దతుదారుగా ఉన్నట్టు ఆయన పైన కూడా ఫిర్యాదు. హాలీబర్టన్ కథ హాలండ్ సోదరుడు చేసిన అక్రమాల గురించి జరిగిన విచారణలు అవధానం పాపయ్య, అతని సోదరుడైన అవధానం రామస్వామి, శంకరపురం వెంకటాచలం శెట్టి, ఒక్కయ్యంగారు కలిసి చెన్నపట్నంలో కంపెనీ వారి ఉద్యోగంలో సీనియర్ మర్చెంట్ అనే హోదా ఉద్యోగం చేస్తూ ఉన్న హాలండ్ సోదరుల విరోధిగా ఉన్న డేవిడ్ హాలీబర్టన్ దొరను నాశనం చేయటానికి కుట్ర చేసినట్టు సాక్ష్యం దొరికింది. ఈ హాలీబర్టన్ దొర ఆ కాలంలో మెడ్రాస్ రెవెన్యూ బోర్డు సభ్యుడు. అతడు చాలా మంచివాడు. హాలండ్ సోదరుడు లంచగొండులై
చేస్తూ ఉన్న అక్రమాలకు హ్యాలీబర్టన్ సహించలేక అనేక విషయాలను వాడు తలపెట్టిన చర్యలకు అడ్డు తగలటం ప్రారంభం. అప్పుడు ఇతని మీద క్రోధం వహి అతన్ని ఎలాగైనా నాశనం చెయ్యాలని సంకల్పించి అవధానం పాపయ్యతో సహాయంతో హ్యారీబర్టన్ గారి మీద అనేక అపనిందలు అందుకనుగుణంగా సాక్ష్యాలు బనాయించి, ఈ బనాయించే మాట మన దొరదాడప్పారావు గారు తీసుకుంటారు. అతడు నేరస్తుడే అని తీర్మానించి అతన్ని రెవెన్యూ బోర్డు పరిలో నుంచి తొలగి దూరంగా ఉన్న అనారోగ్యకరమైన ఒక మారుమూల మన్యం ప్రదేశానికి బదిలీ చేసి అనేక విధాలుగా బాధలు. పైన చెప్పిన సంగతులను హాలండ్ సోదరుల అక్రమాలను గురించి మెడోస్ చేసిన విచారణలు బయటపడిన తరువాత అవధానం పాపయ్య గారిపైన తక్కిన వారిపైన ఈ కుట్ర నేరం మోపు. అప్పుడు గవర్నర్ అయిన మెడోస్ గారి అధ్యక్షత కింద 1792లో క్వార్టర్ సెషన్స్ అనబడే న్యాయ విచారణ సభ సమావేశమై వీరి నేరాల విచారణ జరిపారు. అవధానం పాపయ్య గారు దోషి అని న్యాయసభ వారు నిర్ణయించి ఆయనకు 3 ఏళ్ళు ఖైదు, పెద్ద మొత్తంగా జుల్మానా విధించారు. ఇది కాక ఆ కాలంలో ఇలాంటి నేరస్తులు ప్రజలు వస్తూ పోతూ ఉండే బహిరంగ స్థలాలు పిల్లోరి అనబడే బోనులో 1 గంట సేపు నిలిచి ఆ అవమానం భరించాల్సి వచ్చి ఉంది. పాపయ్య గారి యందుగల గౌరవాన్ని బట్టి ఆ న్యాయస్థానంలో న్యాయాధికారికి సలహాదారుగా ఉండే జ్యూరీ సభ్యులు మాత్రం దయతెలిసి ఈ అవమానాన్ని మాత్రం పాపయ్య గారు అనుభవించనక్కర్లేకుండా మన్నించారు. ఆర్కాట్ నవాబు పాపయ్య గారు ఖైదులోంచి విడుదలై వచ్చిన తర్వాత ఆయన రోజులు బాగాలేవు. ఆర్కాట్ నవాబు గారి బాకీల గురించి విచారణ జరిగి ఆ బాకీల సందర్భంలో మెడ్రాసులో ఉన్న గొప్ప గొప్ప దొరలంతా కలిసి చేసిన అన్యాయాలు అనేకాలు బయటపడి ఆ సందర్భంలో పాపయ్య గారి ఆయన ఇంటి వాళ్ళని మరికొందరిని కూడా ఈ దొరలు తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న కొన్ని దుర్మార్గ పనులు కూడా చేసినట్టు బయటపడి 1752, 1795 మధ్య ఆర్కాట్ నవాబుగా ఉన్న మహమ్మద్ అలీ కంపెనీ వారి స్నేహం చేసి చెడిపోయిన వాళ్లలో ఇతడు రాజ్యకాంక్ష చేత ఆంగ్లేయుల అండ చేరి వాళ్ళని మెప్పించటానికి, లంచం ఇవ్వటానికి, భోగ విలాసాల కోసం అమిత ధనం ఖర్చు పెట్టేవాడు. తన పొరుగులో దొరలను నియమిస్తే కంపెనీ వాళ్లకు ఎక్కువ గౌరవం కలుగుతుందని చాలామంది దొరలకు పెద్ద పెద్ద జీతాలిచ్చి ఇంజనీర్లుగా, సైనికోద్యోగులుగా నియమి వారు చేసే పని ఏం లేకపోయినా మన జగన్ గారి సలహాదారులాగా 200 మంది దాకా పని లేదు, పాట లేదు, డబ్బంతా దుబ్బించేసి వారెల్లప్పుడూ ఏవో కుట్రలు చేస్తూ నవాబు వల్ల సొమ్ము లాగుతూ ఉండేది. కంపెనీ వారి వల్ల సైనిక సహాయం అందుకోసం ఇంకా ఇతర ఖర్చుల కోసం కంపెనీ వారి దగ్గర, కంపెనీ ఉద్యోగులైన దొరల దగ్గర, దేశీయుల దగ్గర నవాబు అత్యధిక వడ్డీలకు అప్పు తీసుకున్నారు. అధికారంలో ఉన్న దొరలు కొందరు సిఫార్సులు చేస్తామని ఆశ పెట్టి బెదిరించి సంవత్సరానికి 140 నుంచి 50 రూపాయల వడ్డీతో ప్రతిఫల శూన్యాలైన రుణపత్రాలు కూడా అతని వల్ల అంటే బ్లాంక్ చెక్కులు వ్రాయించుకున్నారు. బాకీల మొత్తం అమితంగా పెరిగి కొందరు ధరలు ఈ రుణపత్రాల తీర్మానం కోసం ఆయన రాజ్యంలో కొన్ని భాగాలు తాకట్టు వ్రాయించుకొని ఆ రాజ్య భాగాల్లో శిస్తు వసూలు చేసే హక్కులు తామే ఇజారాలు కొని రైతుల వల్ల హెచ్చు శిస్తులు వసూలు చేస్తూ ప్రజలు పీడించేవారు. ఆర్కాట్ నవాబ్ గురించి చెప్పుకున్నాం. అలాంటి వారిలో బెన్ఫీల్డ్ అనే దొర ఉన్నారు. అతడు తన
తనకు నవాబు గారి వల్ల 2,30,000 నవల్సుల రావాల్సి ఉందన్నారు. అలాంటి వాళ్ళని గవర్నర్ కూడా సాధించలేకపోయారు. పైగా ఇందుకు అడ్డు తగిలినందుకు హిగట్ అనే గవర్నర్ను మెడ్రాస్ కంపెనీ ప్రభుత్వం వారి కార్యాలోచన సభ్యులే 1776లో పట్టుకొని ఖైదు చేశారు. మనం చెప్పుకున్నవి. అతడు ఖైదులోనే చచ్చిపోయాడు. టికెట్ తర్వాత గవర్నర్ అయిన రంబోల్, అతని తర్వాత వచ్చిన వైట్ హిల్ లంచగొండులై చాలామంది జమీందారులను ముంచేశారు. పాపం బద్దలై 1781లో వీళ్ళని పనిలోంచి తొలగించారు. ఆ కాలంలో మెడ్రాస్ ప్రభుత్వం ఇలాంటి అన్యాయాల్లో పుచ్చిపోయి కథలు గాథలు మొదటి భాగంలో చెప్పారు. చంద్రపట్నం గవర్నర్ దుర్గతి నూజివీడి వ్యవహారం 1784 మొదలు 1804 వరకు అంటే 17 సాలుకు 4,80,000 నవరసుల చొప్పున బాకీ తీర్మానం చేస్తూ వచ్చిన ఆర్కాడ్ నవాబు గారి బాకీ తీరదు. నవాబు గారు వ్రాసిన రుణపత్రాల మీద చెల్లించాల్సిన వడ్డీలే సంవత్సరానికి 60,23,000 నరవరుసలుగా ఉంది. ఇవాళ మన ఆంధ్ర పరిస్థితి కూడా వచ్చే లాభానికి రెట్టింపు వడ్డీలే చెల్లి. చెన్నపట్నంలో ఉన్న ఆంగ్లేయ ఉద్యోగుల ఒత్తిడి వల్ల తమ పూర్వీకులు ఒకరి రుణం పడి చచ్చిపోయాడని అపవాదు లేకుండా ఉండాలనని ఆర్కాడ్ నవాబ్ మహమ్మద్ అలీ తర్వాత నవాబులైన ఆయన పుత్ర పౌత్రులు కూడా ఆ రుణపత్రాలను తిరగరాస్తూ ఉన్నారు. ఈ రుణం మితి మీరిపోయిన ఓందత్ ఊల్ ఉమ్రా నవాబు గారు చనిపోయిన తర్వాత 1801లో ఆయన రాజ్యాన్ని కంపెనీ వశం చేసుకొని ఆ బాకీలను సంవత్సరానికి 12 లక్షల వరహాలు చొప్పున వాయిదాల మీద వసూలు చేయడానికి తీర్మానం. బాకీలు తీరుస్తారని తెలియగానే దొంగ పత్రాలు బయలుదేరి బజార్లో ఇలాంటి రుణపత్రాల క్రయ విక్రయాలు వ్యాపారంగా సాగి ఆంగ్లేయులలో కంపెనీ ఉద్యోగాలు చేసేవారిలో సీమలోని డైరెక్టర్లు, చెన్నపట్నంలో వర్తకం చేసేవారిలో అనేకులు ఈ వ్యవహారంతో సంబంధం. ఆర్కాడ్ నవాబు గారి తాలూకు సొంత బాకీలను పరిష్కరించే ముందు వాటి నిజానిజాలు పరిశీలించాలని కంపెనీ 1805లో కమిషనర్లనే ఒక విచారణ సంఘం నియమించి నవాబు గారి వల్ల తమకు సొమ్ము రావాల్సి ఉన్నదని బాకీదారులంతా ఆ కమిషన్ ఎదుట హాజరై తమ రుణపత్రాలు రుజువు చేసుకోవాలని ఆదేశించారు. ఈ విచారణ సంఘంలో లండన్ నుండి 3 విచారణకర్తలు, బంగ రాష్ట్రం నుంచి, బెంగాల్ నుంచి మరి 3 వచ్చి వాళ్ళని నియమించి ఇక్కడి వాళ్ళకి సాక్ష్య సాధనాలు విచారించి లండన్ కమిషనర్లకు రిపోర్టు పంపాలని ఉత్తర్వు చేసి అప్పుడు మెడ్రాసులో సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ గారి అధ్యక్షత కింద ఒక విచారణ సంఘం ఏర్పడి ఆ విచారణ చేయటం ప్రారంభించింది. అనేక రుణపత్రాలను సాక్షిభూతాలను వీడు పరిస్థితి చాలామంది సాక్షులను విచారు. నవాబు గారి బాకీలో చాలా భాగం అబద్ధపు బాకీలని లేని బాకీలను ఉన్నట్లుగా చూపడానికి దొంగ పత్రాలు సృష్టింపబడటమే కాదు వాటిని రుజువు చేయడానికి కర్ణాటక నవాబు గారి లెక్కల పుస్తకాలలో దొంగ పద్దులు కూడా రాసినట్టు కూడా విచారణలో బయటపడింది. రాయరెడ్డి గారని ఆయన కర్ణాటక నవాబు దగ్గర శిరస్త్రదారుగా ఉంది. ఆయన చాలా తెలివితేటలున్నవారు. చాలా కాలం వరకు నవాబు గారు ఈయన చేతుల్లో కీలుబొమ్మ. రెడ్డిరావు గారికి చాలా పలుకుబడి అధికారం ఉన్నందువల్ల నవాబు గారి వల్ల లాభం పొందదలిచిన వాళ్ళంతా గొప్పధరం ఆంగ్లేయ ఉద్యోగులు కూడా ఈయన్నే ఆశ్రయిస్తూ ఉండేది. ఈ రెడ్డిరావు గారు ఆ కాలంలో రాజజీ అని పిలువబడేవారు. ఆయన చాలా డబ్బు కొట్టేశారు. ఆ రాయరెడ్డి రావు గారు దురుద్దేశంతో బుద్ధిపూర్వక
దొంగ లెక్కలు తయారు చేయించినట్టు కొందరు ఆయనపై కమిషనర్ల దగ్గర ఫిర్యాదులు చేస్తారు. తాను ఏ పాపం ఎరగనని, తాను ఉన్నట్టయితే దొంగ పత్రాలు చలామణి చేసేవారి దుర్మార్గం బయటపడుతుందని తనను ఆ పనిలోంచి తొలగించటానికి ఇలాంటి అబద్ధాలు కల్పించాలని ఆయన పక్షం వాడువారు. రాయరెడ్డి రావు గారి మీద నేరాలు మోపిన వారిలో ఈ బాకీల వ్యవహారంలో సంబంధం ఉన్న దొరల అంతరంగికుడు సలహా 1814 నాటి 2 కోట్ల నవరసుల బాకీలో 1,90,00,000 కేవలం అబద్ధం అంతే. మిగతా దానిలో ప్రతి 3 కోట్లలో 30 లక్షలు మాత్రమే నిజమంది. మిగతాదంతా అబద్ధమని 1830లో రుజువైపోయింది. కలగ స్నేహితుడు అయిన అవధానం పాపయ్య గారు ఒకడు. ఆర్కాడ్ నవాబు గారి వల్ల ఈ పాపయ్య గారికి 46,000 వరహాలు రావలసి ఉందని, ఆ బాకీ ప్రస్తుతం మెడ్రాసులో వర్తకం చేస్తూ ఉన్న థామస్ ప్యారీ ద్వారా సంక్రమించి ఉన్నదని కమిషనర్ల ఎదుట వాదన జరిగింది. ఈ బాకీని నిదర్శనంగా చూపబడిన రుణపత్రం నిజమైంది కాదని, ఫేక్ అని, దాన్ని సృష్టించడంలో పాపయ్య గారి సంబంధం ఉన్నదని కమిషనర్లు నిర్ణయించారు. అప్పుడు పాపయ్య గారి సృష్టి అంటే ఫోర్జరీ నేరానికి ప్రాసిక్యూట్ చేయటానికి చెన్నపట్నంలోని కంపెనీ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చారు. కమిషనర్ల దగ్గర రాయరెడ్డి గారు దాఖలు చేసిన రుణపత్రాల గురించి విచారిస్తూ ఉండగా అది అబద్ధపు సృష్టి అని పాపయ్య గారు వారు. కానీ ఆ సంగతి రుజువు చేయలేకపోయారు. అప్పుడు పాపయ్య గారి కుట్ర చేసిన నేరాన్ని, ఆయన సాక్షులను అబద్ధపు సాక్ష్యాలుగా ఇచ్చిన నేరాన్ని విచారించాల్సిందని కమిషనర్లు 1808లో సిఫారు. పాపయ్య గారు ఆ కాలంలో మెడ్రాసులో ఉద్యోగ వ్యాపారాలు చేసి పెద్ద ఇంగ్లీషు దొరల స్నేహాల అనుగ్రహానికి పాత్రుడుగా ఉండినందువ వాళ్ళందరికీ ఆర్కాడ్ నవాబు గారి బాకీలలో భాగాలున్నందువ వాళ్ళందరూ ఇతనికి కేసులో సహాయం చేశారు. వారికి అబేట్ అనే దొర ఒకడు మెడ్రాసులో స్వతంత్ర వ్యాపారుగా చేస్తూ థామస్ ప్యారీ దొర ఇంకొకడు. ఈ ప్యారీ దొర కర్ణాటక నవాబు కింద కొన్నాళ్ళు సైనికాధికారి అనే పేరుతో ఒక కందారాయుడుగా ఉండేది. ఇతని దుర్మార్గపు చర్యలు చూసి కంపెనీ డైరెక్టర్ ఇతని ఇంగ్లాండ్కి పంపేయాలని చెన్నపట్నంలోని అధికారులు తాకీదులు పంపారు. కానీ ఇతడు బలవంతుడైనందువల్ల తప్పించుకొని తిరిగాడు. కోట సృష్టి అబద్ధపు సాక్షి అవధానం పాపయ్యగా ఆయన స్నేహితుడు కమిషనర్ల ఎదుట రాజరెడ్డి గారు దాఖలు చేసిన రుణపత్రం నిజమైంది కాదని, దొంగపత్రమని వాదించిన లాభం లేకపోగా వీళ్ళందరూ ఆ రెడ్డిరావు గారిని ఎలాగైనా సాధించాలని నవాబు కార్యదర్శిగా ఉన్న బ్యాట్లీ దొరంట రెడ్డిరావు గారు ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు. ఆ కాలంలో మెడ్రాసులో జస్టిస్ ఆఫ్ ద పీస్ అనే హోదా గల మ్యాజిస్ట్రేట్ న్యాయాధికారిగా ఉండిన మెజిట్లాండ్ అనే దొర పాపయ్య గారి పార్టీ వారికి స్నేహితుడు. ఆయన తన అధికారాన్ని పురస్కరించుకొని రెడ్డిరావు గారి బాట్లీ గారిని ఆ నేరాలకు చెన్నపట్నంలో ఆ కాలంలో ఉన్న పరమోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వారి సెషన్స్లో విచారించేట్లు ఉత్తర్వు జారీ చేశారు. నేటి హైకోర్టు సెషన్స్ విచారణలో లాగానే ఆ కాలం నాటి సుప్రీంకోర్టు సెషన్స్ విచారణలో కూడా నేరాలు విచారించే న్యాయమూర్తికి తోడ్పడి దోష నిర్ణయం చెయ్యగలందు జ్యూరీ సభ్యులని ప్రమాణ పురుషులు నియమింపేవాడు. రాయరెడ్డి గారి దురదృష్టం వల్ల ఆయన కేసులో నియమింపబడిన సభ్యులు
పాపయ్య గారికి ఆయన ఆంగ్లేయ మిత్రులకు వశవర్తులైన వాళ్ళే. ఇంకా రెడ్డిరావు గారి తరపున ఆ కాలంలో ఉన్న సమర్థులైన ప్రభుత్వ న్యాయవాదులు పెట్టుకోదలసగా పాపయ్య ఆయన పక్షీయులైన ఏబట్ రోబక్క ప్యారీ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళెవ్వరు అలా పని చేయకూడదు. ప్రభుత్వం వాళ్ళకి తెలియదు. అప్పుడు చెన్నపట్నం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఈ కేసు విచారణ జరిగి మొదటి నుండి పక్షపాత దృష్టిలో ఉన్న జ్యూరీ సభ్యుడు రెడ్డిరావు గారిని దోషి అని తీర్మానం. అయితే ప్రధాన న్యాయమూర్తికి అన్యాయపు తీర్పనిది. అతడు రాజరెడ్డి నిర్దోషి అని తాను నమ్ముతున్నానని చెప్పి అతని శిక్షించడానికి నిరాకరించి ఈ సుప్రీంకోర్టులోనే కూట సృష్టి చేసిన నేరాన్ని, అబద్ధం సాక్ష్యం చెప్పిన నేరాన్ని, అవధానం పాపయ్య గారిని ఆయన సాక్షులను విచారించాలని కమిషనర్లు సిఫారు చేసిన రెండవ కేసులో పాపయ్య గారి సాక్షులను నిర్దోషులని జ్యూరీ సభ్యులు తీర్మానించారు. పాపయ్య గారు రెడ్డి గారి మీద పైన నవాబు కార్యదర్శిగా ఉన్న బేట్లీ గారి పైన దాఖలు చేసిన కేసులో వాళ్ళని దోషులుగా నిర్ణయించింది కూడా ఈ జ్యూరీ సభ్యులు. పాపయ్య గారు ఆయన పక్షం వాళ్ళైన దొరలు ఎంత బలవంతులుగా ఉన్నారో దీన్ని బట్టి మనం ఊహించి అప్పుడు ఈ పార్టీ వాళ్ళు విజృంభించి తమ చర్యలను సమర్థించుకొని నవాబు బాకీలను నిజానిజాలు విమర్శిస్తూ ఉన్న కమిషనర్ పక్షపాత దృష్టితో ఉన్నారని, ఆ విచారణకు వారు చేయరాదని గవర్నర్ జనరల్కు ఒక అసమ్మతి పెబుతూ మహజర్ సమర్పించి, అయితే ఇందులో పాపయ్య గారి పార్టీ వాళ్ళకి కొత్త చిక్కులు. పాపయ్య గారికి కొందరు ఆంగ్లేయులు సహాయం చేసినట్లే దొంగ పత్రాలన్నిటినీ బయటికి తీయాలని ప్రయత్నిస్తూ ఉన్న దొరల పార్టీ కూడా ఒకటి బయలుదేరి గట్టిగా పాటుపడటం ప్రారంభం. ఈ ప్రక్రియలో తర్వాత అరబ్ బులాట్ కంపెనీ అని ప్రసిద్ధి చెందిన లాటర్ కంపెనీ వాళ్ళు, బిన్నీ జెనిసన్ కంపెనీ వాళ్ళు, హ్యారింగ్టన్ తలాక్ కంపెనీ వాళ్ళు, హెచ్ఎస్ గ్రిగ్ డెఫైస్ కంపెనీ వాళ్ళు ఉండి గట్టిగా పనిచేసి ఉపసంహారం. ఏబట్ గారు, ప్యారీ కొంతమంది తొందరపడి కమిషనర్లను భయపెట్టదలిసి వాళ్ళ మీద సుప్రీంకోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేస్తామని బెదిరి. అప్పుడు గవర్నర్ అయిన బార్లో వీరి అక్రమ చర్యల గురించి కొంత చర్య తీసుకోవాలి. రోబక్ దొరలు మెడ్రాసులో ఉన్న ఉద్యోగంలోంచి పీకేసి విశాఖపట్నానికి బదిలీ చేసి, మెయిట్లాండ్ దొరను జస్టిస్ ఆఫ్ ద పీస్ ఉద్యోగంలోంచి తీసేసి, థామస్ ప్యారీ దొరను ఇంగ్లాండ్ పోవటానికి సిద్ధంగా ఉండాలని ఆర్డర్ జారీ. కానీ ఇతడు చాలా పలుకుబడి కలవాడైనందు మళ్ళీ తప్పించుకోగలిగా. ఎన్ని బాధలు పడుతూ ఈ బానిసలు ఎలాగో అలా జీవించారు. ఎక్కడ పోయింది? అవధానం పాపయ్య గారి వల్ల తనకు సంక్రమించిన ప్యారీ వాదించిన రుణపత్రం బాకీ మాత్రం తోసేయబడి పాపయ్య గారి మీద కేసు మళ్ళీ విచారణ జరగటానికి సిద్ధంగా ఉండగా 1809లో ప్రారంభంలోనే పాపయ్య టపా కట్టేసి ఆర్కాట్ నవాబు గారి బాకీల గురించి చేస్తూ ఉన్న విచారణ పూర్తి చేయాలని కమిషనర్లు అనుకుంటూ ఉండగా రాయరెడ్డి గారి మీద అది వరకు ఆరోపించబడిన నేరాలు అతడు చెయ్యకపోయే, అతడు కూడా బాకీల విషయంలో కొన్ని అక్రమాలు చేసినట్లు బయటపడి అప్పుడు అతడు తనకు పరాభవం జరుగుతుందని భయపడి ఆత్మహత్య చేసుకొని అతడు చదివి. ఈ రెడ్డిరావు గారు, పాపయ్య గారు కొన్ని దొంగ పత్రాల చలామణిలో పెట్టినందుకు
సందేహం లేదు. కానీ నిజానికి ఆ కాలంలో పేరు పొందిన పెద్ద పెద్ద ఆంగ్లేయ కంపెనీ దొరలలో చాలామందికి ఈ వ్యాపారంలో భాగాలున్నవారు స్పష్టంగా కనపడు. కమిషనర్లు ఈ బాకీల విచారణ పూర్తి చేసేసరికి వాళ్ళు పరిశీలించిన నవాబు గారి బాకీల మొత్తం 2 కోట్ల నవరసులలో 20,90,000 బాకీ అబద్ధమని తెలిసి తర్వాత మళ్ళీ జరిగిన విచారణ ప్రతి 3 కోట్ల బాకీ 30 లక్షలు బాకీలు మాత్రమే నిజమని, మిగతావన్నీ కూడా ఫేక్ అని. పాపయ్య గారి కీర్తి అపకీర్తి. పాపయ్య గారి గురించిన అనేక కథలు బయలుదేరి సుప్రసిద్ధ ఆంగ్లేయ నవలాకారుడై సర్ వాల్టర్ స్కాట్ రచించిన సర్జన్స్ డాటర్ అనే నవలలో పాపయ్య అనే దుబాషీ పాత్ర ఒకదానిని చెప్పి అవధానం పాపయ్య గారి పేరు చిరస్థాయి చేసి స్కాట్ తల్లికి చెన్నపట్నం పనిచేసే పాపయ్య గారి కుట్ర వల్ల దెబ్బతిన హ్యాలీబర్టన్ దొర బంధు అతడు. ఈ సందర్భంలో పాపయ్య గారి మీద వచ్చిన కేసుల గురించి ఇంగ్లీష్లో ఒక కరపత్రం ప్రకటింపబడి దాన్ని స్కాట్ గారు చదివి ఉంటాడు అనటానికే సందేహం. స్కాట్ గారి 1827లో దీని నవల ప్రచురించబడి పాపయ్య ఒక దుబాషి అని కార్యాలోచన సభ కౌన్సిల్ అధ్యక్షుడు ఇతని ద్వారా దేశీయ రాజులతో రాయబారాలు జరుపుతూ ఉండేవాడని, ఈ పాపయ్య చాలా జిత్తుల మారి అయిన ఎందువని ఘోరమైన పన్నాగాలు పన్నటంలో మొనగాడని, స్వలాభం కోసము రాజకార్యాలు సాధించటం కోసము బీదల జీవనాన్ని పడగొట్టడానికి, ధనికుల సౌఖ్యాన్ని భంగపరచడానికి కానీ, స్త్రీల మానాలు చెడగొట్టడానికి కానీ వెనుదీయడని, ఇలాంటి పాతకాలు చేయటం మొగం మీద ఏర్పడిన ముడతలు గల కుటిల రాజనీతిజ్ఞుడని, పగ తీర్చుకోవడంలో పాసుపాము లాంటి వాడని స్కాట్ రాశారు. ఆర్కాడ్ నవాబు గారి బాకీల విచారణలు సందర్భంలో పాపయ్య గారి కేసులో, రెడ్డిరావు గారి కేసులో విచారింపబడిన సాక్షుల వాంగ్మూలాల పాపయ్య గారు కొన్ని అక్రమాలు చేసినట్లు కనపడిన అతడు స్కాట్ మహాశయుడు చిత్తించినంతటి ఘోర పాతకాలు చేసిన దుర్మార్గుడు మాత్రం కాదంటున్నారు దిగబడి. అతడు జరిపించిన చర్యలు చాలా భాగం తన స్వలాభం కోసం బుద్ధిపూర్వకంగా చేసిన అక్రమాలు కాక తన ఏలికల దొరల ఇష్ట ప్రకారం వారి లాభం కోసం చేసి పాపయ్య గారి యజమానులైన హాలండ్ సోదరులే కాక ఆ కాలంలో మెడ్రాసులో కంపెనీ సర్కార్ కొలువులో ఉండి దొరలలో చిన్న ఉద్యోగులు మొదలు పెద్దవారి వరకు అందరూ ధనాచారం, అందరూ లంచగొండు. అప్పటి కంపెనీ వారు కొలువులో ఉన్న దొరలేక స్వతంత్రంగా వర్తకం చేస్తూ ఉన్నది. నవాబు గారి కొలువులో చేరిన ధరలు అలాంటివి. ధనార్జన కోసం వీళ్ళు ఎలాంటి అక్రమాలైన ఎన్ని దుర్మార్గాలైనా చేయట వెనుదీయరనే మాట ఆర్కాడ్ నవాబు గారి బాకీల విచారణ తర్వాత నూజివీడ్ జమీందారీ బాకీల విషయంలో జరిగిన విచారణ వల్ల ఈ ధరలు చేసిన అన్యాయాల సంగతి పార్లమెంటు దాకా పాకింది. ఈ ధరల దుర్మార్గాలు బయటపడి వీరు తమ బాధ్యతలను తప్పించుకోవటానికి ప్రయత్నం. అవధానం పాపయ్య గారు పైక ఎంత లౌకికుడా కనిపిన నిజానికి అతని నియమ నిష్టగల వైదిక బ్రాహ్మణుడు, పాప భీతి లేని పాషండు. ఆయన ఆచార వ్యవహారాలు కేవలం పూర్వాచారపరి. అతడు సంస్కృత విద్వాంసులను గౌరవి అనేక అపూర్వ సంస్కృత గ్రంథాలు పోగు చేసి ఆ కాలంలో అచ్చులేనందుగా వాటి ప్రతిలు రాయించుకొని తెలుగులోకి అనువదించి ఆయన గ్రంథ సముదాయంలో స్కాందమనే అపూర్వ గ్రంథం ఉన్నది.
అందులో ఆరు సంహితలో ఒకటైన శంకర సంహితం పాపయ్య గారు చక్కని నిర్దుష్టమై తెలుగు పద్యాల్లోకి అనువదించిన తరువాత కొంతకాలానికి చన్నపట్నం సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటర్ అయిన ఏనుగుల వీరాస్వామి గారు చెప్పారు. ఈ స్కాందం యొక్క వివరాలు తాను లంగర్ పాపయ్య గారి భార్య కొడుకుల వల్ల తెలుసుకున్నట్లు అందులో సనత్ కుమార్, బ్రహ్మ, వైష్ణవ, శంకర, సౌర సగుంహితలని 6 సంహితలు, 50 కాండలు, 1,00,000 గ్రంథాలున్నది. వాటిని తాము తెచ్చినట్టు కూడా వీరాస్వామయ్య రాశారు. దీన్ని బట్టి పాపయ్య గారు సంస్కృతాంధ్ర భాషలు మంచి పాండిత్యం కలవాడని, వైదిక మతాభిమానం కలవాడని, భాషా పోషకుడని అర్థం. రేపు పన్నాబాయ్ లక్ష్మీ సోదెమ్మ గురించి తెలుసు. బయట ఉన్నవి అందులో పైకి